హలో అందరికీ, ఈరోజు అయితే మనం కజ్జికాయలు ఎలా చేయాలో, ఇలా టేస్టీగా క్రిస్పీగా ఎలా రావాలో చూసేద్దాం రండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులోకి నేను 2 కప్పుల దాకా కొబ్బరి తురుమును అయితే వేస్తున్నానండి. వేశాక దీన్ని బాగా కలపండి. కింద అడుగు పట్టకుండా ఖచ్చితంగా చూసుకోండి. చూస్తున్నారు కదండి, స్లోలో పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఉండండి. కింద మాడకుండా చూసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు నేను జీడిపప్పుని బాదం పప్పుని ఇలాగా పౌడర్ చేసుకొని నేను 2 కప్పుల దాకా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఇంకా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇంకా వేపాలి. ఇలాగా బ్రౌన్ వచ్చేదాకా వేపండి. బ్రౌన్ వచ్చేదాకా వేపాలి. కింద మాత్రం మాడకుండా చూసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలాగే ఉండాలి. పౌడరు బరక్గానే పౌడర్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా చూస్తున్నారు కదండి. గసగసాలని ఇలాగా నెయ్యిలో వేయించుకొని 2 స్పూన్స్ ఇందులో మిక్స్ చేసేయండి. దీన్ని ఈ రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ని 2 స్పూన్ల దాకా వేసి బాగా కలుపుకున్నానండి. చూస్తున్నారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆ పొడి చల్లారిన తర్వాత ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని 1 కప్పు, ఏ కప్పుతో అయితే మీరు కొబ్బరికూర కొలుచుకున్నారో ఆ కప్పుతోనే ఈ షుగర్ పౌడర్ 1 కప్పు నిండా వేసేయండి. వేసేసి చూస్తున్నారు కదా, బాగా కలపండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఈ షుగర్ పౌడర్ అంతా అందులో కలిసిపోయేలాగా చూస్తున్నారు కదా, ఇలా వస్తుందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఇలా కనిపించేలాగే బాగుంటాయండి తినడానికి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి తగ్గట్టు చిన్నగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులోని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పూరీకి చపాతీకి ఎలా కలుపుకుంటామో పిండిని అలాగే కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. చూస్తున్నారు కదండి, నాకు ఇంకా నీళ్ళు సరిపోలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, నాకైతే ఇదిగో ఇలా వచ్చింది పిండి. చూస్తున్నారు కదండి, మరీ మెత్తగా అయితే లేదు, కొంచెం గట్టిగానే ఉంది. సో ఇలా రావాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదండి, చేతికి అంటుకోకుండా ఇలా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ డౌని చిన్న బాల్స్గా చేద్దాము. ఇదిగోనండి, నేను చేసి ఇలాగ పక్కన పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఆ చపాతీ కర్రతోని ఇలాగా ఆ బాల్స్ని ఒత్తుకోండి. చూస్తున్నారు కదండి, పల్చగా ఒత్తుకోండి. రౌండ్ షేప్లో వచ్చేదాకా ఇలా ఒత్తుకోండి. పల్చగానే ఒత్తుకోండి, ఎందుకంటే మీకు అది థిక్గా ఉంటే మీకు క్రిస్పీనెస్ రాదండి, మెత్తగా అయిపోతుంది లాస్ట్కి కజ్జికాయ వేగిన తర్వాత. సో ఇలా పల్చగా చూసారు కదండి. ఇప్పుడు నేనైతే కజ్జికాయ చేసే చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్క మీద ఈ చపాతీని ఇలా పెట్టి దీన్ని అంటుకోవడానికి దీనికి చుట్టూరా కొంచెం వాటర్ అప్లై చేశానండి.
చూస్తున్నారు కదా, ఎక్కువ అయితే వాటర్ అప్లై చేయొద్దు, చాలా లైట్గానే వాటర్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఒక స్పూన్ తీసుకొని ఇందులోకి ఇలా స్టఫ్ చేసేయండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదండి, దానికి సరిపడా ఇలా స్టఫ్ చేసి నేను చూపిస్తున్నట్టే ఇలా మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి, అది తీసేయండి. చూస్తున్నారు కదండి, అక్కడ ఎడ్జ్ కూడా ఉన్నది కదండి, అది కూడా తీసేయండి. మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను చేసినట్టే మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తుకొని దాన్ని మీదన వేసి మళ్ళీ స్టఫింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఎక్కువ వాటర్ అయితే నేను అప్లై చేయట్లేదు, లైట్గా అది అంటుకోవడానికి మాత్రమే నేను వాటర్ అన్నది అప్లై చేశాను. సో ఆ చివర్లో కూడా తీసేసుకోండి, లేదంటే అక్కడ మాడిపోతుంది కదండి. నేను సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగానే స్టఫ్ చేశారంటే అది ఆయిల్లోకి వచ్చేసి మొత్తం కజ్జికాయ అంతా విడిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఎక్కువ కాదు తక్కువ కాదు, దానికి సరిపడా చేసేలాగా చూడాలి. ఇంకా ఏంటంటే వీటికి చూస్తున్నారు కదండి, కార్నర్స్ తీసేస్తున్నాను కదా, ఈ కార్నర్స్ కూడా మీరు క్రిస్పీగా వేయించుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా కలిపేస్తున్నానండి, ఇందులోనే పిండిలోనే కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, చేత్తో కూడా ఇలాగా మడత పెట్టుకొని జడ అల్లిక ఎలా ఉంటుందో అలాగా ఆ చివరన ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చేత్తో కూడా ఈ కజ్జికాయని చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఎవరి దగ్గర అయినా కజ్జికాయ చెక్క లేకపోతే ఇలా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మడత పెట్టుకోవాలి. అయితే ఇలా కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయండి. నేను ఆయిల్ని పక్కన హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా మీడియంగా హీట్ ఎక్కేలా చూడండి, లేదంటే కజ్జికాయలన్నీ మాడిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇలా నేను మూడు వేసుకొని వేగించుకుంటున్నాను. చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఆయిల్ కానీ ఎక్కువ హీట్ అయితే లోపల మొత్తం అలాగే ఉంటుంది మెత్తగా, బయటకు మాత్రం కజ్జికాయలు మాడిపోతాయి. చాలా జాగ్రత్తగా ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా జాగ్రత్తగా ఇలా చూసుకొని వేపుకోండి. చూసారు కదండి, పైన బబుల్స్ లాగా ఎలా వస్తుందో, కానీ చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా బబుల్స్ వచ్చినా సరే నాకు చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఈ బబుల్స్ వచ్చినా సరే ఏమీ ప్రాబ్లం కాదు, మీకు కజ్జికాయలు అన్నీ బాగానే వస్తాయి అండి. కొంచెం బ్రౌనిష్ రాగానే కొంచెం స్టవ్ కూడా మనం సిమ్లో పెట్టుకొని అలర్ట్ అవ్వాలి, లేదంటే కజ్జికాయలు మాడిపోతే అస్సలు బాగోవు. నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. చూస్తున్నారు కదండి, నా కజ్జికాయలు చాలా క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా చాలా జ్యూసీగా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి.